హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను టైలర్ ట్రిక్స్లో ఉన్నానండి. యాక్చువల్గా చిన్న సర్ప్రైజ్ విజిట్ చేశాను. నేను లావణ్య గారికి కాల్ చేసినప్పుడు సంక్రాంతి సందర్భంగా కొంతమంది క్లయింట్స్ వస్తున్నారండి ఇక్కడికి కలవడానికి, సో ఆ డెకరేషన్లో ఉన్నాను అని అన్నారు. సో డెఫినెట్గా వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుంటే ఎవరైనా ఇలా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే, మిషనరీ పర్చేస్ చేయాలనుకుంటే చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి అసలు చెప్పకండి లావణ్య గారు, నేను వచ్చి కొద్దిసేపు జస్ట్ ఇన్ జనరల్గా నేను మాట్లాడతాను వాళ్ళతో. ఆ రివ్యూస్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఇక్కడికి విజిట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ రివ్యూస్ అన్నీ ఒక్కొక్కటిగా మీ ముందు ఇప్పుడు పెడతానండి. ఒకసారి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే కనుక దిస్ విల్ బీ ద బెస్ట్ ఆపర్చునిటీ, స్పెషల్లీ ఫర్ ఉమెన్. ముఖ్యంగా అందరూ కూడా మాస్టర్స్కి సంబంధించిన బాధితులే ఎక్కువగా ఈ మిషన్ని కొనడానికి ప్రిఫర్ చేస్తారు. సో దాంతో పాటుగా ఇన్స్టా ఫ్యాబ్రిక్ అని ఒక కొత్త యాప్తో కూడా చాలా వినూత్నంగా లావణ్య గారు టైలర్ ట్రిక్స్ ద్వారా మన ముందుకు వచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను. సో వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్, ఇన్పుట్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఎవ్రీ డీటెయిల్ వారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. సో ఎవ్రీథింగ్ ఆన్ ఇన్స్టా బేసిస్లో ఈరోజు మార్కెట్లోకి అవైలబుల్లో వచ్చేసాయి కదా. మరి మేమెందుకు తగ్గాలి, తగ్గేదేలే అన్నట్టుగా శశిరేఖ గారు ఫ్రమ్ టైలర్ ట్రిక్స్, షీజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, తను కూడా ఇన్స్టా ఫ్యాబ్రిక్తో మన ముందుకు వచ్చారు. సో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి. హాయ్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ ఐడియా అండి. అంటే లైక్ ఫ్యాబ్రిక్స్ కోసం, కలర్స్ మ్యాచింగ్ కోసం అసలు పిచ్చిగా తిరుగుతూ ఉంటాం. అమీర్పేట నుంచి కోటి వరకు, జనరల్ బజార్ వరకు, ఓల్డ్ సిటీ వరకు తిరుగుతూ ఉంటాం. అందులో సింపుల్ గా ఇన్స్టా ఫ్యాబ్రిక్ అని పెట్టేశారు. వెరీ థాట్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా ప్రీవియస్లీ బోటిక్ ఒకటి రన్ చేసాము. ఓకే. సమ్ టైమ్స్ ఐ యూజ్డ్, నేనే వెళ్ళలేదాన్ని అనమాట ఫ్యాబ్రిక్ కోసం అని. దగ్గరలో దొరకపోతే ఒక 2 kilometers వెళ్ళడం, అక్కడ కూడా దొరకపోతే నూర్ బజార్ వెళ్ళడం, లేకపోతే సమ్ టైమ్స్ బేగం బజార్ వెళ్ళడం. సో ఇట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. అక్కడ ఏమైతుంది అంటే ప్రాక్టికల్ గా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మామూలుగా కాదు, ఈ రోజుల్లో ఉన్న ట్రాఫిక్ లో అసలు ఫుల్ టైం వేస్ట్. సో ఇది ఏంటంటే బోటిక్ లో ఎవ్రీడే కస్టమర్ వస్తారు. ఎవ్రీడే 2 to 3 లేకపోతే 4, 5 డిమాండ్, వాళ్ళ డిమాండ్ బట్టి మినిమం గా 4 customers అయితే వస్తారు అనుకుంటున్నాను నేను. సో వాళ్ళందరూ ఇచ్చే ఫ్యాబ్రిక్స్ కి నెక్స్ట్ డే వాళ్ళు లైనింగ్ తీసుకొని రావాలి, లేకపోతే మగ్గం మెటీరియల్ తీసుకొని రావాలి. అవైలబుల్ గా లేకపోతే ఫ్యాబ్రిక్ అయితే డెఫినెట్ గా తీసుకొని రావాలి. సో ఆ ఫ్యాబ్రిక్ కోసం నెక్స్ట్ డే వాళ్ళ వర్కర్ ని బయటికి పంపించాలి. వాళ్ళు వెతుకుతారు, 4 దొరుకుతాయి, 1 దొరకదు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలి. సో ఎందుకు మనం ఇన్స్టా ఫ్యాబ్రిక్స్ స్టార్ట్ చేసాము అంటే, మన ఇన్స్టా ఫ్యాబ్రిక్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే బోటిక్ వాళ్ళకి ఫేవర్ గా ఉండాలనే లైనింగ్ మెటీరియల్, క్రేప్ లైనింగ్స్, కాటన్ లైనింగ్స్, సాటిన్, రా సిల్క్, ఇట్లాంటివన్నీ బేసిక్ అంతా, అంటే మగ్గం వర్క్, టైలరింగ్ కి సంబంధించిన మొత్తం మెటీరియల్ అని చెప్తానండి నేను. ఓకే, మగ్గం అంటే జర్దోజీ కానీ, బీడ్స్ కానీ, మిర్రర్స్ కానీ, సీజర్, మార్కర్, సింపుల్ గా ఉండే సీజర్, మార్కర్, ఏదైనా సరే మీరు ఇన్స్టెంట్ గా మా యాప్ డౌన్లోడ్ చేసుకొని, మీరు యాప్ పేరు ఇన్స్టా ఫ్యాబ్రిక్ అండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సీజర్స్, మార్కర్స్ ఇలాంటివన్నీ ఈజీగా తెలుస్తాయి మీకు ఆ పిక్చర్ చూడంగానే. కానీ ఫ్యాబ్రిక్ కావాలంటే మాత్రం మా చార్ట్ ఉంటుంది, కలర్ చార్ట్ ఉంటుంది, దానికి నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కలర్ చార్ట్ మీరు తీసేసుకుంటే ఆ నంబర్ మాకు యాప్ లో మెసేజ్ పెట్టేసేయంగానే మేము కనెక్ట్ అయిపోయి మీకు డిస్టెన్స్ పట్టి 5 minutes to 20 minutes లోపల మీకు ఫ్యాబ్రిక్ మీ ప్లేస్ కి వచ్చేస్తుంది. సో విత్ ఇన్ హైదరాబాద్. ఇది ఇన్స్టా ఫ్యాబ్రిక్స్ అనేది వీఆర్ గివింగ్ లైక్ ఏ ఫ్రాంచైజెస్ అండి. ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ తీసుకున్నారు ఆల్రెడీ ఓయూ కాలనీలో. సో వీఆర్ గోయింగ్ టు గివ్ మోర్ ఫ్రాంచైజెస్ అనమాట. ఇంకా ఎక్కువ ఫ్రాంచైజెస్ ఇస్తున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ సప్లై అండ్ ఆల్ మేమే చూసుకుంటాం. ఫ్యాబ్రిక్ మేమే సప్లై చేస్తాం. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది ఎందుకు కొనుక్కోవాలి మన దగ్గర మార్కెట్ కన్నా కొంచెం క్వాలిటీ బాగుంటే కొనుక్కోవాలి, లేకపోతే ప్రైస్ తక్కువ ఉంటే, రీజనబుల్ గా ఉంటే కొనుక్కోవాలి. సో మేము అట్లనే ప్లాన్ చేసాం అనమాట. ఓకే, రీటైల్ ప్రైస్ కాకుండా, హోల్సేల్ ప్రైస్ కాకుండా చాలా రీజనబుల్ ప్రైస్ కి మీకు వచ్చేస్తుంది. మినిమం ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ కన్నా తక్కువ అయితే మీరు షిప్పింగ్ పే చేయాలి, అదర్వైజ్ మీరు పే చేసే అవసరం ఉండదు. ఓకే, సో మినిమం ఆర్డర్ ప్రైస్ ఎంత ఉంటుందండి? 200 అబౌవ్ నో చార్జెస్ అన్నమాట.
డీసెంట్ అమౌంట్. యా సో అంటే బోటిక్ ఫ్రెండ్లీగా చేసేసామండి కంప్లీట్ గా. ఇది మా స్ట్రగుల్లో నుంచి వచ్చిన ఐడియా అని చెప్పొచ్చు. బట్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఇన్స్టామార్ట్ అనే ఇన్స్టా ఫ్యాబ్రిక్ అనే ఒక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన టైలరింగ్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఈ యాప్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ అన్ అదర్ యాప్స్ లైక్ స్విగ్గీ అండ్ ఆల్. ఎట్లయితే 10-15 మినిట్స్లో మీ డోర్ స్టెప్ ముందు మీకు కావాల్సిన మెటీరియల్ ఉంటుందో సేమ్ వే బుటిక్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఆన్ డోర్ స్టెప్ లాగా ఉంటుంది. మినిమం పర్చేస్ 200 రూపీస్ అంటే యా. సో 4 మీటర్స్ 5 మీటర్స్ తీసుకుంటే మీకు 200 అయిపోతుంది. ఇట్స్ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ అన్నమాట. దీనికోసం ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు కదా? ఫ్రాంచైజెస్ ఇస్తున్నామండి ఆల్ ఓవర్. ఇప్పుడైతే ఆల్ ఓవర్ హైదరాబాద్. ఓకే. ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు అదర్ ప్లేసెస్, బట్ ఇనిషియల్లీ వీ వాంట్ టు వర్క్ విత్ ఓన్లీ హైదరాబాద్ యాజ్ ఆఫ్ నౌ. సో ఛాలెంజెస్ ఏమైనా ఎదురయ్యాయండి స్టార్ట్ చేసినప్పుడు? అబౌట్ ఓన్లీ క్వాలిటీ అండి. ఓకే. మేము క్వాలిటీ ఫైండ్ అవుట్ చేయడానికే టైం పట్టింది. అఫ్ కోర్స్ ఎనీ బిజినెస్ ఇట్ వోంట్ హ్యాపెన్, అది అలా విత్ ఇన్ ఏ స్విచ్ అయిపోదు కదా, చిటికలో అయిపోదు అది. వి వర్క్డ్ హార్డ్, వి వెంట్, వి సర్చ్డ్ క్లచెస్, ఫ్యాబ్రిక్స్ సర్చ్ చేయడానికి మేము చాలా తిరిగాము. సో దెన్ ఓన్లీ ద ఫస్ట్ ఫ్రాంచైజీ ఓయూ కాలనీలో ఒకరు తీసుకున్నారు, శారీ హౌస్. వాళ్ళకి ఆల్రెడీ బొటిక్ ఉంది, ఫ్యాబ్రిక్ షాప్ ఉంది. ఫ్యాబ్రిక్ షాప్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, న్యూగా తీసుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ రన్నింగ్ షాప్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని మా ఫ్రాంచైజ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ షాప్ కాకుండా కూడా తీసుకుంటే కూడా దీనికి ఒక పెద్ద సెటప్ కూడా అక్కర్లేదు. జస్ట్ మీ ఫ్యాబ్రిక్ స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటే చాలు. అది మెయిన్ రోడ్ మీద ఉండక్కర్లేదు, లేకపోతే రన్నింగ్ ఒక మ్యాచింగ్ సెంటర్ లాగా చిన్న బాక్స్ ని పెట్టుకుంటే సరిపోతుంది. అంటే యూ కెన్ సెల్ రీటైల్ ఆల్సో, మీరు రీటైల్ సేల్ కూడా చేసుకోవచ్చు. అదర్వైజ్ మాకు ఏం ఇష్యూస్ వద్దు, మేము ఓన్లీ త్రూ ఇన్స్టా ఫ్యాబ్రిక్స్ ద్వారానే సేల్ చేస్తాము అనుకుంటే మీరు ఎక్కడైనా ఎమూలైనా సరే ఒక ప్లేస్ తీసుకొని స్టోర్ చేసుకొని ర్యాపిడోలో ఇచ్చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఫర్దర్ గా ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ టైలెట్రిక్స్ వాళ్ళది ఉంది, వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రాంచైజ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారు. అయితే శశిరేఖ గారు ఫ్రాంచైజ్ తీసుకున్నారు ఓయూ కాలనీలో అని చెప్పారు కదా, ఒకసారి వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నానండి. బికాజ్ వాళ్ళతో మాట్లాడితే ఇంకా క్లోజ్ గా ఫ్రాంచైజ్ ద్వారా లాభం ఉందా నష్టం ఉందా, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని మనం తెలియజేస్తే కనుక వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అవుతుంది, థాట్ వస్తుంది. అవునా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేసుకోవచ్చా థాట్ వస్తుంది కదా. సో నేను ఒకసారి వారితో కూడా మాట్లాడతాను. డెఫినెట్లీ అండి. సో ఓయూ కాలనీలో ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, ఇన్స్టా ఫ్యాబ్రిక్, శ్రీదేవి గారు ఉన్నారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి. శ్రీదేవి గారు చెప్పండి, మీరు ఈ ఇన్స్టా ఫ్యాబ్రిక్ అనే ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇది చాలా బాగుందండి, కాన్సెప్ట్ నాకు నచ్చి తీసుకున్నాను యాక్చువల్గా. నేను గత 8 yearsగా నేను శారీస్ సేల్, ఫ్యాబ్రిక్ సేల్, టైలరింగ్, మగ్గం వర్క్ అన్నీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఏది కావాలన్నా నేను బంజారాహిల్స్ వెళ్ళడం, లేదంటే 2 kilometers గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం అలాంటివి ఉండేవి. ఇన్స్టెంట్గా కావాలంటే మాత్రం హర్రీబర్రీగా ఉండేది ప్రతిరోజు. అయితే ఇలా యాప్ ద్వారా వీళ్ళు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత టైలెట్రిక్స్ వాళ్ళు నాకు నచ్చి నేను ఫ్రాంచైజీ తీసుకుంటానండి అని చెప్పి నేనే ముందుకు. సో కలర్స్ జనరల్ గా ఛాలెంజింగ్ గా ఉంటాయి, మిగతావన్నీ వస్తువులు యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి, ప్రాబ్లం లేదనుకోండి. కానీ కలర్ కాంబినేషన్స్ విషయంలోనే ఇష్యూ వస్తుంది. బికాస్ ఫోన్లో మనకు ఒకలాగా, స్క్రీన్ మీద ఒకలాగా, బయటకు వచ్చాక ఒకలాగా అనిపిస్తుంది కదా. సో మీ ఆ ఛాలెంజెస్ ఎట్లా మీట్ అయ్యేవారు? కలర్ చార్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసామండి. దీని మీద చూసుకుంటే మీకు మంచిగా నంబర్స్ అవన్నీ కూడా ఇచ్చాం. ఓకే, కలర్ చార్ట్ లో. సో ఈ కలర్ చార్ట్ అనేది బోటిక్ వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఈ కలర్ చార్ట్ ఇచ్చేస్తాము. ఓకే, సో నంబర్స్ కలర్స్ అన్ని ప్లస్ ఆర్ మైనస్ లో ఉండి దీనిపైన నంబర్స్ ఉన్నాయి. దీని ప్రకారంగా మనం ఆర్డర్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది. మీరు సాటిన్ కానీ, క్రేప్ కానీ, కాటన్ లైనింగ్ కానీ ఏదైనా సరే మీకు ఈ కలర్ చార్ట్ ప్రకారం ఈ నంబర్ మాకు పెట్టేయగానే ఇదే సేమ్ కలర్ మేము మ్యాచ్ చేసేసి పంపించేసాం. అంటే మా దగ్గర కలర్ చార్ట్ ఉంటుంది, మీ దగ్గర కలర్ చార్ట్, సేమ్ కలర్ చార్ట్ ఉన్నప్పుడు మీకు అసలు కన్ఫ్యూజన్ ఉండదు కదా. మాకు కన్ఫ్యూజన్, నంబర్ కూడా డిస్ప్లే అయింది కదా. ఇట్స్ నాట్ ఓన్లీ కలర్, ఇక్కడ నంబర్ తో పాటు ఇచ్చేసాం కాబట్టి నంబర్ జస్ట్ టైప్ చేసేసి లైక్ బ్లూ కలర్ అని చెప్పేసి బ్లూలో ఏ నంబరో పెట్టేశారనుకోండి, అదే సేమ్ మీకు ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ మేము మీకు ర్యాపిడో ద్వారా పంపించేస్తాం. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఒక డేలో
ఎన్ని ఆర్డర్స్ అట్లా పెట్టుకోవచ్చు? ఎన్నైనా పెట్టుకోవచ్చు. వన్స్ డెలివరీ అయిందంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అట్లా, అంతేనా? ఓకే. సో బికాజ్ యూ నెవర్ నో కస్టమర్స్ ఎప్పుడు వాక్ అవుతారో మనకు తెలియదు. అవునండి, ఆఫ్టర్నూన్ వచ్చేసేసి కస్టమర్ ఆఫ్టర్నూన్ వస్తారు, నాకు ఈవినింగ్ కల్లా స్టిచ్చింగ్ కావాలంటారు. సో ఈ లోపల వీళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, దాన్ని వాష్ చేయాలి, డ్రై చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. కరెక్ట్. డిపెండింగ్ అపాన్ ద ఫ్యాబ్రిక్ అన్నమాట, మెటీరియల్ బట్టి. సో ఇలాంటప్పుడు మళ్ళీ సెకండ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, థర్డ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, దాంట్లో మేము మా టైమింగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి మీకు. ఆ టైమింగ్స్ లోపల అంటే క్లోజ్ అయ్యే ముందర హాఫ్ అన్ అవర్ బిఫోర్ వరకు మీరు పెట్టుకోవచ్చు ఆర్డర్ అనేది. సో వెరీ నైస్ అండి. నిజంగా అఫ్ కోర్స్ మనకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ బాగా యాప్ల మీద డిపెండ్ అయిన వాళ్ళమే. బట్ ఇలాంటి ఒక బుటిక్కి సంబంధించింది కానీ లేకపోతే ఒక శారీస్ ఆర్ ఫ్యాబ్రిక్కి సంబంధించి యాప్ ఉందని చాలా మందికి తెలియదు. అఫ్ కోర్స్ మనకి ఈ యాప్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ, ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ముసలమ్మ కూడా ఇదో యాప్ ఉంది కదరా, బుక్ చేసేరా, 2 నిమిషాల్లో వచ్చేస్తుంది కదరా, ఎందుకు రైతు అంతలో అంటుంది. సో ఇలాంటిది ఒక యాప్ చాలా చాలా స్పెషల్గా టైలరింగ్ ఆర్ బుటిక్ వరల్డ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఒకసారి మీ ద్వారా చెప్పండి ప్రేక్షకులకి, లైక్ who exactly will get benefited by this? బోటిక్ పీపుల్ అండ్ ఇంట్లో కూర్చొని టైలరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 25,000 to 30,000 ఈజీగా సంపాదించేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా సాఫ్ట్వేర్ యూజ్ చేసే మాస్టర్ లేకుండా కట్ చేసుకొని చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ కలర్ చార్ట్ ఒక్కటి పెట్టేసుకుంటే చాలు, యాప్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ప్లే స్టోర్ లోంచి, అదే ఆర్డర్ పెట్టేసేసుకుంటే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్రాంచైజీ 3 కిలోమీటర్ రేడియస్ లో ఇస్తామండి. ఓకే. అదర్ ఫ్యాబ్రిక్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఒక శారీ షాప్కి వెళ్ళారనుకోండి, మీరు శారీ నచ్చితేనే కొంటారు. కరెక్ట్. లేకపోతే ఆ అమౌంట్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే కొంటారు. కానీ ఇక్కడ లైనింగ్స్ అనేవి నెససరీ, రోజు బోటిక్ వాళ్ళకి అవసరం. లేకపోతే నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్నా నాకు ఆ లైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ అవసరం, రోజు నేను అది కొనాలి. వేరే అదర్ గో ఏం లేదు దానికి, ఇంకొకటి ఏం లేదు. కాబట్టి నేను రోజు పర్చేజ్ అనేది చెయ్యాలి. కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి రోజు బిజినెస్ ఉంటుంది కదా, అండ్ వీఆర్ గివింగ్ ఏ 3 కిలోమీటర్ రేడియస్ ఫర్ ఈచ్ ఫ్రాంచైజ్ అనమాట. సో 3 కిలోమీటర్ రేడియస్ లో ఎవరు ఆర్డర్ చేసుకున్నా కానీ అది మీకే వస్తుంది. రైట్. సో ఫ్రాంచైజ్ తీసుకోవాలి, ఇంకా ఫర్దర్గా కనుక్కోవాలి, డీటెయిల్స్ కావాలి అంటే టైలెట్రిక్స్ నంబర్ కింద స్క్రోల్ అవుతుందండి, వారికి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోత్ ఆఫ్ యూ.